పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం, హర్మూజ్ జలసంధి రీఓపెన్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ఇవాల్టి సమావేశంలో డిసైడ్ చేయబోతున్నారు. ఇరాన్లో ఉన్న ఇండియన్లను వెనక్కి తీసుకురావటం, వారి భద్రతపై విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవటం, అలాగే అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అంతరాయం వంటి వల్ల పెరిగిన రవాణా ఖర్చులు, నిత్యావసరాల వస్తువుల ధరల వ్యవహారాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే సరిహద్దులు, సముద్ర మార్గాల్లో నిఘా పెంచడం, భారత నేవీని అలర్ట్ చేయడం వంటి అంశాలపై రక్షణ శాఖ అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం, హర్మూజ్ జలసంధి రీఓపెన్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ఇవాల్టి సమావేశంలో డిసైడ్ చేయబోతున్నారు. అయితే ఇరాన్లో ఉన్న ఇండియన్లను వెనక్కి తీసుకురావటం, వారి భద్రతపై విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవటం, అలాగే అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అంతరాయం వల్ల పెరిగిన రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వ్యవహారాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే సరిహద్దులు, సముద్ర మార్గాల్లో నిఘా పెంచడం, భారత నేవీని అలర్ట్ చేయడం వంటి అంశాలపై రక్షణ శాఖ అధికారుల నుంచి నివేదికలను తీసుకోబోతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం, హర్మూజ్ జలసంధి రీఓపెన్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని ఎలా మార్చుకోవాలనేది ఇవాల్టి సమావేశంలో డిసైడ్ చేయబోతున్నారు. ఇరాన్లో ఉన్న ఇండియన్లను వెనక్కి తీసుకురావటం, వారి భద్రతపై విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవటం, అలాగే అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అంతరాయం వల్ల పెరిగిన రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వ్యవహారాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే సరిహద్దులు, సముద్ర మార్గాల్లో నిఘా పెంచడం, భారత నేవీని అలర్ట్ చేయడం వంటి అంశాలపై సైతం రక్షణ శాఖ అధికారుల నుంచి నివేదికలను తీసుకోబోతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం, హర్మూజ్ జలసంధి రీఓపెన్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ఇవాల్టి సమావేశంలో డిసైడ్ చేయబోతున్నారు. అయితే ఇరాన్లో ఉన్న ఇండియన్లను వెనక్కి తీసుకురావటం, వారి భద్రతపై విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవటం, అలాగే అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అంతరాయం వల్ల పెరిగిన రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వ్యవహారాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే సరిహద్దులు, సముద్ర మార్గాల్లో నిఘా పెంచడం, భారత నేవీని అలర్ట్ చేయడం వంటి అంశాలపై రక్షణ శాఖ అధికారుల నుంచి నివేదికలను తీసుకోబోతున్నారు.
ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ 3 గంటలకు ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? అండ్ పెట్రోల్ కు సంబంధించి, గ్యాస్ కు సంబంధించి హెచ్చు తగ్గులు ఏమైనా కనిపించే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్ సటాజ్, ఇటు పశ్చిమాసియా దేశాల మధ్య మరి ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అవగాహన కుదిరిన నేపథ్యంలో తాత్కాలికంగా 2 వారాల పాటు ఈ సీజ్ ఫైర్కు సంబంధించి ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగానే భారత ప్రభుత్వం ఇటు ఇరాన్లో ఉన్న వారికి అడ్వైజరీ జారీ చేసింది. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వం పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి సమీక్ష నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులు, అంటే కాల్పుల విరమణ ఒప్పందం, తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కర్తవ్య భవన్ 2లో ఈరోజు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి, అలాగే విదేశాంగ శాఖ మంత్రి, పెట్రోలియం శాఖ మంత్రి, ఆ శాఖలకు సంబంధించిన కార్యదర్శులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా మీరు అన్నట్లుగా ఇటు ఎల్పీజీ అలాగే చమురు ధరలకు సంబంధించి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటాయనేది కూడా ప్రధానంగా ఇప్పుడు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి 6% తగ్గాయి. ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయో అప్పుడే వెంటనే 6% వరకు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. దాని ద్వారా ఇటు ప్రపంచ దేశాలు కూడా ఇప్పటి వరకు పెంచిన చమురు రేట్లన్నీ కూడా తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎల్పీజీ అలాగే చమురు ఇటు భారత్కు సంబంధించి ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయి అంటే ఇప్పటివరకు భారత్లో రేట్లు అనేవి సాధారణంగా రెగ్యులర్గా వినియోగించే వాటిపై పెంచలేదు, కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటుంది. మరోవైపు ఇటు హర్మోజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలన్నీ కూడా ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రధానంగా హర్మోజ్ జలసంధి కంప్లీట్గా తెరిచిన నేపథ్యంలో రాకపోకలు అనేవి యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే రాకపోకలు కొనసాగాయో ఈ 2 వారాల పాటు కూడా అదేవిధంగా యథావిధిగా ఇటు భారత్తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన నౌకలని కూడా చమురు అలాగే ఎల్పీజీకి సంబంధించిన నౌకలు ఏవైతే అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడి నుంచి వారి దేశాలకు తిరిగి వెళ్ళిపోనున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇరాన్ ఒక్కొక్క నౌక నుంచి దాదాపు 18 కోట్ల వరకు కూడా వసూలు చేసే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పుడు ఇరాన్ పునర్నిర్మాణం జరగాలంటే ఇప్పుడు హర్మోజ్ జలసంధిని తెరవడం ద్వారా అక్కడ జరిగే వ్యాపారంలో అక్కడ కొంత అమౌంట్ను వసూలు చేసిన తర్వాత దాని వచ్చిన ఆదాయం ద్వారానే ఈ ఇరాన్ను పునర్నిర్మాణం జరుగుతుంది. మరోవైపు అమెరికా కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GOM ఏదైతే మంత్రుల ఇంటర్నల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం అనేది మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతోంది. మరోవైపు ఇటు ఇరాన్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయులందరూ కూడా ఆంక్షలు కొన్ని అడ్వైజరీ అయితే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. అక్కడ ఉన్న వారందరూ కూడా తిరిగి భారత్కు వచ్చేయాలి అనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో అంటే ఫర్దర్గా ఒకవేళ 2 వారాల తర్వాత మళ్ళీ యుద్ధం కంటిన్యూ అయితే భారతీయులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అందరూ వచ్చేయాలి అంటూ కూడా కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు కూడా అక్కడున్న టెహ్రాన్లో ఉన్న భారత ఎంబసీ కార్యాలయం ఏదైతుందో అక్కడికి వారిని సంప్రదించి అక్కడి నుంచి భారత్కు తిరిగి వచ్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. ఇక ఇటు భారత విదేశాంగ శాఖ, మరోవైపు కేంద్ర రక్షణ శాఖ, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, పెట్రోలియం శాఖ మంత్రి వీరందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో చర్చించనున్నారు. అంటే ప్రజెంట్ కాల్పుల విరమణ ఒప్పందం అనేది కుదిరింది కాబట్టి అక్కడున్న భారతీయులందరినీ కూడా తిరిగి భారతదేశానికి తీసుకురావాలి. ఎక్కడైతే యుద్ధ ప్రభావానికి గురవుతున్న దేశాలు ఏవైతున్నాయో అక్కడ భారతీయులు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఎవరైనా వచ్చేయడానికి సిద్ధంగా ఉంటే అటువంటి వారందరినీ కూడా తీసుకురావాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే మొదట ఇరాన్కు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ఇక మిగతా దేశాలకు సంబంధించి కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసే యోచనలు అయితే భారత ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యుద్ధం సంబంధించి పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం అనేది కుదిరింది కాబట్టి దానికి మధ్యవర్తిత్వం అనేది పాకిస్తాన్ వహించింది. దానికి సంబంధించి రాత్ర 11 గంటల 40 నిమిషాలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని కూడా ట్వీట్ చేశారు. దాని తర్వాత ఈ చర్చల అనంతరం ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఈ చర్చలకు సానుకూలంగా స్పందించారు అమెరికా అధ్యక్షుడు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించి కాల్పుల విరమణ ఒప్పందానికి సీజ్ ఫైర్కు ఒప్పుకున్నారు. కాబట్టి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్తూనే భవిష్యత్తులో మరిన్ని శుభవార్తలు వింటారు అంటూ కూడా ఇటు షహబాజ్ షరీఫ్ ఒక ప్రకటన అంటే ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అంటే భవిష్యత్తులో ఎటువంటి యుద్ధాలు ఉండవు, అందరూ కలిసిమెలిసి ఉంటారు, శాంతియుత వాతావరణం అంతా శాంతి ఉంటుంది, ప్రపంచ శాంతి కోసం అందరూ ఫైట్ చేయాలనేది కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి యుద్ధాలు ఉండకూడదు అనేది కూడా
అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో షహబాజ్ షరీఫ్ ఇక్కడ మధ్యవర్తిత్వం వహించడం, మరోవైపు గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తానే భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చాను, ఆ క్రెడిట్ నాది అంటూ కూడా పలుమార్లు ఆయన ప్రపంచ దేశాల వేదికల మీద చెప్పుకోవడం, ఇదంతా కూడా ఎన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రధానికి ఇప్పుడు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి అక్కడ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించడం అనేది కూడా అప్పుడు భారత్లోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపైన ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలు ఏ విధంగా తిప్పికొట్టాలి అనే అంశాలపై కూడా ఈరోజు జరిగే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఏదైతుందో ఆ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇటు ఎల్పిజి, క్రూడ్ ఆయిల్స్ అలాగే చమురుకు సంబంధించిన నిల్వలు ఎంతవరకు ఉన్నాయి, అవి ఎంతవరకు ఇప్పటివరకు ఈ మొత్తం భారత్కు సంబంధించిన నౌకలు దాదాపు 22 నౌకలు హర్ముజ్ జలసంధి దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి. ఇప్పుడు కంప్లీట్గా ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలో ఎటువంటి భయం లేకుండా అక్కడున్న నౌకలన్నీ కూడా భారత్కు రావడం ద్వారా ఇప్పటికే ఎటువంటి కొరత లేదు. అవి రావడం ద్వారా ఎటువంటి లేటు లేకుండా ఏదైతే ఇప్పటివరకు ఉపయోగాలకు సంబంధించి 25 రోజులు, అంటే వాణిజ్య ఉపయోగాలకు సంబంధించి అంటే కమర్షియల్ బాండ్కు సంబంధించి గ్యాస్ సిలిండర్కి సంబంధించి 40 రోజులు నిబంధన ఏదైతుందో దానికి కొంత సడలింపులు అంటే వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం లేకుండా గతంలో యుద్ధ సమయంలో చేశారు. కాబట్టి ఇప్పుడు యుద్ధం సంబంధించి తాత్కాలిక విరామం ప్రకటించిన నేపథ్యంలో అన్ని విధాల అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఈ చర్యలను ఇప్పటి వరకు ఎంతవరకు నిల్వలు అనేవి భారత్లో ఉన్నాయి, ఎంతవరకు కొరత ఉంది, ఏ రాష్ట్రాలు ఎంతవరకు కొరతలు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఇటు పెట్రోలియం శాఖ అయితే వీటన్నిటికి సంబంధించి అంటే ఆర్థిక ప్రభావం ఎంతవరకు ఉంది, ఆర్థికంగా ఎంతవరకు భారం పడుతుందనే అంశాలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానీ, మరోవైపు రక్షణ శాఖకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి, అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటివరకు ఎంతమందిని భారతీయులను తీసుకుని వచ్చాం, ఎక్కడెక్కడ భారతీయులు ఈ యుద్ధ ప్రభావానికి గురవుతున్నారనే అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, మరోవైపు ఇటు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ కాల్పుల విరమణ ఒప్పందం, తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, భారత్ తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో మధ్యాహ్నం 3 గంటలకు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో చర్చించనున్నారు. సటస్. Yes, thank you, Shiva.